బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్న మాటలు మరి ఆయనకు అవగాహన ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతుండో తెలియదు. మరి ఆయన లోపట మొత్తం అహంకారంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. దొర అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడు అదే మాట్లాడుతుంటాడు. తెలంగాణ అని అనలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విమర్శించే హక్కిక్కడిది. తెలంగాణ అనే మాట మాట్లాడలేదు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించలేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మాట్లాడి మతిస్థిమితం లేకుండా మాట్లాడినట్టు ఉంది. ఆయనకు మతిస్థిమితం లేదు. ఎందుకంటే హరీష్ రావు గారు, నువ్వు మాట్లాడే ముందు గుర్తుపెట్టుకో, నీవు పెట్రోలు చూపించి నీకు అగ్గిపెట్టె దొరకనట్టు ఇగో ఈ పెట్రోల్ పోసుకొని చనిపోవాలని చెప్పి విద్యార్థులను యువతులను రెచ్చగొట్టావు. నీవు నీ మామ కేసీఆర్ రెచ్చగొట్టడం మూలంగానే 1200 మంది బిడ్డలు చనిపోయారు. అది గుర్తుపెట్టుకో. ఈలో శ్రీకాంతాచారి చనిపోవడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు. ఇది వాస్తవం. ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నా. నేను ఎందుకు మళ్ళీ గుర్తు చేస్తున్నంటే, నువ్వు నిన్న మాట్లాడిన మాటలను బట్టి గుర్తు చేస్తున్నా. నీవు రెచ్చగొట్టడం మూలంగా మీ మామ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దుంగ ఉపవాస దీక్ష చేయడం మూలంగా మనస్తాపం చెంది ఇక తెలంగాణ రాదేమో అని చెప్పి భయపడి దీక్ష కూడా కేసీఆర్ దొంగ దీక్ష పట్టిందని ఆయన మనస్తాపం చెంది నీవు పెట్రోల్ చూపించి నీ మీద పోసుకొని అంటిపెట్టుకోకుండా దాన్ని చూపించి వదిలేశావు. దాంట్లో రెచ్చిపోయి ఆవేశానికి గురై శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఇది వాస్తవాలు. ఈలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా మరి రాష్ట్రంలో ఎవరు చనిపోలేదే. మీ మూలంగా చనిపోయినట్టు మేము రుజువిస్తాం ఒక తెలంగాణ ఉద్యమకారునిగా. మీరు ఎట్లా రెచ్చగొట్టారు, తెలంగాణ సెంటిమెంట్ ఎట్లా వాడుకున్నారు, ఎట్లా అధికారంలోకి వచ్చారు అనేది మేము చెప్తాం. అది మీరేమున్నా కానీ తెలంగాణ సెంటిమెంట్ ఇప్పటికి కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవాలని చూస్తున్నారు. 2001 నుండి 2023 నవంబర్ దాకా కూడా తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవాలని చూశారు. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటున్నారు మీరు. అయినా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇయలో మొత్తం తెలంగాణ అమరవీరులకు మీరేదో చేసినట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యనట్టు, మా ముఖ్యమంత్రి గారు చెయ్యనట్టు మళ్ళీ దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేశారు? తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు మీ 10 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారో మొదలు చెప్పాలి. మీరు ఎన్ని కుటుంబాలను ఆదుకున్నారు? 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలతోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, నువ్వు కానీ, కేటీఆర్ కానీ ఎన్నడన్నా మాట్లాడారా? అది మొదలు చెప్పండి. అది చెప్పిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడండి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులతోని 2014 నుంచి 2023 దాకా 10 ఏళ్ల కాలంలో ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమకాలను పిలుచుకొని మరి మాట్లాడినటువంటి చరిత్ర ఉంటే చెప్పండి. అది లేదే. మరి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు?
తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ పార్టీ గురించి మీరేమన్నా మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. ఇయలో నీవు హరీష్ రావు గారు నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకో. ఎందుకంటే మీ అవినీతి బయటపడుతుందని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని రకాలుగా అవినీతులు చేసి అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారో అవి బయటపడతాయని చెప్పి భయంతో మాట్లాడుతున్నారు మీరు. ఇది వాస్తవం. ఎందుకంటే మీ నోటికి ఎప్పుడన్నా నిజాలు వచ్చాయా? ఇయలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. మీరు 6 స్కీములు అమలవుతాయా? అవి అమలు చేస్తారా? మీరు ఎన్ని అమలు చేసినా మొదలు మీరు ఎప్పుడు ఎన్ని అమలు చేసి చెప్పండి. మీరు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, మరి నిధులు ఎట్టిపోయినాయి? ఇంటికో ఉద్యోగం ఎట్టిపోయింది? ఏమన్నాడు? మీ కుటుంబం ఏమని చెప్పింది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమని చెప్పిండు? అంతకుముందు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. తెలంగాణ వస్తే ఎన్నో బహిరంగ సభల్లో, ఎన్నో మీటింగ్లలో, ఎన్నో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు రికార్డులు ఉన్నాయి. నేను చెప్పడం కాదు. మరి ఇంటికో ఉద్యోగం వచ్చాదా? మరి అది ఇవ్వలేదా మీరు? మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, ఇచ్చాడా? దీనికి జవాబు మొదటి దీనికి మీరు జవాబు చెప్పండి. నేను మీడియా ద్వారా అడుగుతున్నా. అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగే ముందు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగే ముందు ఇవన్నిటికీ జవాబు చెప్పాలి. మీరు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నది వాస్తవం కాదా? ఇది బహిరంగ సభలలో, మీటింగులలో స్వయంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు. నేను ఈ తెలంగాణ వస్తే నాకొద్దు, నేను కావలి కుక్కలాగా ఉంటా, ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పాడు. మరి ఎందుకు చేయలేదో మేము అడుగుతున్నాం. ఇది అబద్ధం కాదా? ఇది అబద్ధ కోరు మాటలు కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నాడు, ఇచ్చిండా? ఇది ఎందుకంటే మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కదా, మీరు అడిగే ముందు మీరు గుర్తు చేస్తున్నా. మరి ఏమైంది? 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మరి డబుల్ బెడ్రూమ్ ఏమైంది? ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. మరి నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. మరి ఇవన్నీ అబద్ధాలు కాదా? ఇవన్నీ అబద్ధ కోరు మాటలు కాదా? ప్రజలకు అనేక రకాలుగా, అదేవిధంగా బీసీలకు నేను ₹1,00,000 ఇస్తున్నాము అని చెప్పారు బీసీ బంధు కింద. మరి ఏది ఇచ్చారా? ఇవ్వలేదు. జిల్లాకు 60 మందికో 40 మందికో ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమైంది? బీసీలను నమ్మించి మోసం చేశారు కదా. మరి అది చేయలేదే. ఇది మీ ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించాడు, బీసీలకు నేను బీసీ బంధు కింద ₹1,00,000 ఇస్తున్నానని చెప్పాడు. మరి ఎందుకు అమలు చేయలేదు? అది సంవత్సరం కాలం అంతా బీసీలందరినీ మోసం చేసినట్టే కదా. మరి ఏమైంది? ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలన్నాడు. బీజేపీతోని నువ్వు ములాఖాత్ అయ్యావు. 2014 నుంచి 2022 దాకా కలిసే ఉన్నారు. మరి ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదు? మైనార్టీలకు ఇస్తానన్నావు. మరి ఏమైంది? రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదు? ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని నువ్వే చెప్పావు. మరి ఎందుకు చేయలేదు? మరి ఇవన్నీ అబద్ధాలు కాదా? మీరు అన్ని అబద్ధాలు చెప్పి, మీరంతా దడాకోరు మాటలు మాట్లాడి ఈ యొక్క తెలంగాణ ప్రజలను మోసం చేసి మళ్ళీ మీరే అడుగుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు ఇప్పటికి కూడా
మీరు మర్తలేరు, మీరు మారడం లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? రేవంత్ రెడ్డి గారిని ప్రతి విషయంలో 6 స్కీములు పెట్టారు, అమలైనయా? నువ్వు 100 రోజులు కానేలేదు, 100 రోజులు కానేలేదు. మీరు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడు. 100 రోజులు కానేలేదు. ఒకటి తర్వాత ఒకటి అమలవుతుంది, అమలు చేస్తున్నాం కూడా. కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తుండగా కూడా మీరు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇయలో మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మేడిగడ్డ కానీ, మరి అన్నారం కానీ ఇవన్నీ బయటపడుతున్నాయి కదా. ఇవన్నీ మీరు చేసిన స్కాములన్నీ బయటపడుతున్నాయి. ఆ భయంతో మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట తప్పదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పడు. ఖచ్చితంగా అమలు జరుగుతాయి, అమలు జరిగి తీరుతాయి 100 రోజులలో. ఇంకా తెలంగాణ ప్రజలకు ఏ వచ్చిందంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఖచ్చితంగా. ఇయలో మీకు భయం పుచ్చుకున్నది పార్లమెంట్ ఎన్నికల్లో గెలవం, బీఆర్ఎస్ అనేది నాశనం అయిపోయింది అనే భయం పుచ్చుకున్నది మీకు. అందుకోసమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ బీజేపీతోని నరేంద్ర మోడీ గారికి ఇప్పటికీ 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు టైం కావాలని, కానీ ఇవ్వడం లే. నరేంద్ర మోడీ గారికి, దేశ ప్రధానమంత్రి గారికి మీరు చేసిన స్కాములన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్ గారికి టైం ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు. అంటే ఏంటి? ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి భూములను మొత్తం అన్ని స్కాములు చేసినాం కాబట్టి ఆ స్కాములను కప్పిపుచ్చుకోవడం కోసమే బీజేపీతోని పొత్తు అని మళ్ళీ కొత్తది మొదలుపెట్టారు. అది నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి టైం అడిగారు, ఆయన టైం ఇవ్వలేదు. అంటే పొత్తు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కాములన్నీ మాఫీ కావాలంటే కేంద్రంతో ములాఖత్ కావాలి, అది ప్రధానమంత్రి గారితో ములాఖత్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నువ్వు ఎన్ని ములాఖత్ చేసుకున్నా, బీజేపీతో కలిసినా ఖచ్చితంగా ఆ స్కాముల గురించి మొత్తం బయటపడుతుంది. ఇయలో మొత్తం బయటపడుతుంది. కేటీఆర్ను జైలుకు పంపుతారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జైలుకు పోతాడని భయంతో అమెరికాకు పంపించాలని చూస్తున్నావు. అది మాకు తెలుసు. నువ్వు అమెరికా జైలుకు పంపుతారు ఖచ్చితంగా. అంటే మీరు చేసిన తప్పులు మీకు గుర్తున్నాయి కాబట్టి, మీ స్కాములు మీకు గుర్తున్నాయి కాబట్టి ఎట్లా జైలుకు పంపుతారు అని చెప్పి కేటీఆర్ను అమెరికా పంపడానికి మరి రెడీ చేస్తున్నారు. అది కూడా అందరికీ తెలుస్తుంది. మీరు ఎన్ని చేసినా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నా స్కాముల గురించి బయటపడకుండా ఉంటాయి అనుకుంటే అది తప్పు. ఎందుకంటే నీవు ప్రాజెక్టుల మీద, భూముల మీద, ఇంకా మా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఈ నయము 1000 కోట్ల రూపాయలు ఏమైనాయో మా ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పాలి. ఖచ్చితంగా 1000 కోట్లు నయము అక్రమ సంపాదన, 100 ఎకరాల భూములు కబ్జా పెట్టినాయి. దాదాపు 2000 నుంచి 3000 ఎకరాల భూములు. ఆ భూముల గురించి ఇప్పటికీ లెక్క చెప్పలే. మరి ఆయన దొరికిన డబ్బు, నయము దగ్గర దొరికిన డబ్బు దాదాపు 2 నుంచి 3000 కోట్లు. ఆ డబ్బు కూడా లెక్క చెప్పవలసి ఉంటుంది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు విచారణ చేపిస్తాడు. ఖచ్చితంగా దాంట్లో కూడా మీరు దోషులుగా తేలుతారు. మీకు ఇవన్నీ భయం ఉన్నది కాబట్టి మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. కేటీఆర్ను అమెరికా పంపాలని చూస్తున్నావు, కవితను కూడా అమెరికా పంపాలని చూస్తున్నావు. మరి ఇది మీరు ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా
మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకొచ్చి జైలుకు పంపే కార్యక్రమంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఇది చేస్తుందని చెప్తున్నాం. మీరు మాట్లాడే ముందు, తెలంగాణ అని మాట్లాడే ముందు గుర్తుపెట్టుకోండి, మీరు 2001 నుండి 2023 నవంబర్ వరకు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు. అది ప్రజలు ఊరుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అనేది, తెలంగాణ అనేది మీ అబ్బ సొత్తు కాదు. ఈ తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమకారులంతా నిరంతరంగా కష్టపడి ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ. ఇది కేసీఆర్ తెచ్చిన తెలంగాణ కాదు. మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయని చూడకండి. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాము. తెలంగాణ నువ్వు కేసీఆర్ తెచ్చిందో, హరీష్ రావు తెచ్చిందో తెలంగాణ కాదు. ఇది తెలంగాణ కోసం తెలంగాణ ప్రజా సంఘాలు చేసి, తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు పొలిటికల్ చేసి, కోదండరం అందరం కష్టపడి కొట్లాడి 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి, అందరిని ఏకం చేసి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా తల్లికి, తెలంగాణ తల్లికి గెలిచినాక ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఏమున్నా మా కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. సిగ్గనిపించదా చెప్పుకోవడానికి? సిగ్గనిపించదా? తెలంగాణ ఎవరు తెచ్చిండ్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఈ 10 ఏళ్ల కాలం అంతా కూడా మేము తెలంగాణ తెచ్చినామని చెప్పుకోవడం, ప్రచారం చేసుకున్నారు మీరు. కానీ తెలంగాణ ఉద్యమకారులమంతా, అసలైన ఉద్యమకారులం ఇక్కడ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులంతా కూడా సోనియమ్మకు మద్దతు చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా. ఇయలో నీ నలుగురితోనే తెలంగాణ వచ్చినట్టు, మీరు నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు, లేకుంటే మీ కుటుంబంలో మాకు చెప్పండి. ఒక్కదానికి మీరు జవాబు చెప్పడం లేదు. మీ కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అది చెప్పండి. లేకుంటే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా జైలుకు పోయినరా మరి చెప్పండి. మీరు ఎక్కడన్నా రస్తా రోకోలు, రైలు రోకోలు చేసి, ధర్నాలు చేసి, ఉద్యమాలు చేస్తే లాఠీ దెబ్బలు తిన్నారా చెప్పండి. మరి జైలుకు పోయినరా చెప్పండి. ఇవేమీ లేదే, మీకు చరిత్ర లేదు. మరి మీరెట్లా ఉద్యమకారులు అవుతారు? మేము ఉద్యమం చేసిన వాళ్ళం, మేము పోరాటాలు చేసిన వాళ్ళం, మేము చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మీరెట్లవుతారో? అందుకోసమని ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఏమున్నా స్కీములు అమలు చేస్తారా? అరే మీరు బీఆర్ఎస్ పార్టీ అనేది 2014 నుంచి 2023 దాకా స్కీములు ఎందుకు పెట్టిందంటే స్కాములు చేయడం కోసం పెట్టుకున్నారు మీరు. ఇది వాస్తవం. మీరు ఇయ్యలో 6 లక్షల కోట్ల అప్పయిందంటే 3 లక్షల కోట్లు ఏమో ఖర్చు పెట్టారు, 3 లక్షల కోట్లు మీరు దోసుకున్నారు. ఇది వాస్తవం. అందుకోసమని ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. హరీష్ రావు గారు ఇంకొకసారి మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకొని మాట్లాడు. మీరు చేసిన వాగ్దానాలన్నీ కూడా, మీరు చేసిన హామీలన్నీ కూడా అమలు కాలేదు. నీవు 2 నెలలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలల లోపలనే అమలు చేస్తారా? అమలు చేస్తారా? ఎందుకు భయపడుతున్నారు? అట్లా అవధికు అమలవుతున్నాయి. అమలు చేస్తారా అని అంటున్నారు. మీరు దొంగ ప్రచారం చేయకండి. మీరు కరెంట్ ఇచ్చినప్పుడు 2014 నుంచి 23 దాకా కరెంట్ ఇచ్చినప్పుడు గ్రామాలలో 24 గంటల కరెంట్ ఎప్పుడు రాలే. మేము గ్రామాలలో ఉండి చూశాం. మీరు అబద్ధాలు ఆడుతున్నారు.